హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవాపై. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ నోటీస్ అన్నది చెప్పబోతున్నాను. సో ఇది అందరూ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఈవెన్ కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే. బట్ ఈ ఇష్యూని ఫస్ట్ నేను డిస్కస్ చేసేది పాత వాళ్ళ గురించే చెప్తున్నాను. ఎందుకంటే ఐడీస్ డిజేబుల్ అయిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది ఎందువల్ల డిజేబుల్ అయిందన్నది కూడా నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని టైం పీరియడ్ ఏంటన్నది కూడా చెప్తాను. అండ్ చాలామంది ఇది ఒక ఫేక్ సర్వీసు ఇదని చెప్పేసి ఇరిటేట్ అవుతున్నారు. సో నేను ఒకటే చెప్తాను, చూడండి. ఇన్ కేస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగుంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఉండదు, కంపెనీ ఉండదు, మీకు ఎటువంటి మీరు పెట్టే మెసేజెస్కి రిప్లైస్ రావు. ఓకే, బట్ మీకు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఉన్న అడ్మిన్స్ అందరికీ ఈరోజు ఒకరు రెస్పాండ్ అవ్వకపోతే రేపు ఇంకొకరికి అవుతూనే ఉన్నాం. బట్ మీలో కొంతమంది బేసిక్ గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి మీరు ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. ఓకే, సో చెప్పేది కొంచెం లాస్ట్ వరకు వినండి. ఓకే, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి ఈ పరిస్థితి అన్నది. ఓకే, సో ఫస్ట్ నేను డిస్కస్ చేసేది డిజేబుల్ అయిపోయిన ఐడీస్కి. ఓకే, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐడి డిజేబుల్ అయింది అంటే యాక్టివేషన్ ప్రాసెస్ చాలా కష్టం ఇప్పుడున్న దాంట్లో. ఓకే, ఎందుకంటే దానికి ఒక సర్టెన్ రెస్ట్రిక్షన్స్ అన్నవి పెట్టింది ఎన్పిసిఏ. ఓకే, ఐడి డిజేబులింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యూజ్ చేయకపోతే, ఓకే, 2 ఎన్పిసిఐ, 3 బ్యాంక్ సైడ్. సో ఇందాక 2 అన్నాను కదా, సారీ, మొత్తం 3 రకాలు ఉన్నాయి. యూజ్ చేయకపోతే డిజేబుల్ అవుతుంది, ఎన్పిసిఏ దగ్గర నుంచి డిజేబుల్ అవుతుంది, బ్యాంక్ సైడ్ నుంచి డిజేబుల్. మొత్తం 3 రకాలు ఉన్నాయి డిజేబుల్ అవ్వడానికి. ఇందులో ఏ రకం అన్నది మీకే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ వీడియో డీటెయిల్గా చూసారు అంటే మీ ఐడి ఎందుకు డిజేబుల్ అయింది లేదా ఫ్యూచర్లో ఎందుకు డిజేబుల్ అవుతుంది అన్నది కూడా కొత్త వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇలా డిజేబుల్ అని వచ్చింది. డిజేబుల్కి ముందు ఐడి లాగిన్ చేసుకున్నారు చాలామంది. ఏఈపిఎస్ వాడుకుంటారు, డిఎంటీ వాడుకుంటారు, ఇతర సర్వీసులన్నీ వాడుకుంటారు. ఓకే, సో ఈ విధంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసినప్పుడు కూడా బయోమెట్రిక్ డాట్ మ్యాచ్ అన్నప్పుడు మీరు ప్రయత్నించడం ఆపేయాలి. 1 లేదా 2 సార్లు అంతే ఈ రోజుకి, అంతకుమించి మళ్ళీ మీరు అటెంప్ట్ చేయకూడదు. ఓకే, ఇది ఏ విధంగా గుర్తిస్తుంది అంటే, మీ ఐడి వేరే వాళ్ళ చేతిలో ఏదన్నా ఉంది, వాళ్ళు మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నారు అది అన్లాక్ చేయడానికి అని చెప్పేసి ఎన్పిసిఏ కానీ బ్యాంక్ కానీ భావించినప్పుడు మీ ఐడి డిజేబుల్ అయిపోతుంది. వీళ్ళిద్దరికీ ఏం పని అంటారా? నేను ఐడి మీ దాంట్లో కదండి తీసుకున్నాను, ఈ రెండింటికి ఏం సంబంధం అని చెప్పేసి చాలామంది కూడా అడుగుడం జరుగుతుంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో ఉన్న ఏ లెవెల్ పోర్టల్ అయినా సరే, ఓకే, ఎగ్జాంపుల్ నాకు డిజి సేవాపై అనే కాదు, ఇతర ఏ సర్వీస్ ప్రొవైడర్లో కూడా అన్ని ట్రాన్సాక్షన్లు కూడా ఎన్పిసిఏ ద్వారాగా జరుగుతాయని గుర్తుంచుకోండి. ఇంతకు ముందులో ఇంత రిస్ట్రిక్షన్స్ లేవు, ఇవన్నీ కూడా ఒక 3 నెలల క్రితం నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇదన్నీ గుర్తించే మాకు ఇంటిమేషన్ ఉండే మీకు యూట్యూబ్ ఛానల్ అన్నది ఒకటి క్రియేట్ చేసి, ఆ యూట్యూబ్ ఛానల్లో నేను ఒక ఇంపార్టెంట్ నోటీస్ అని ఇక్కడ ఇచ్చాను. ఇందులో చూసి కొంచెం అది ఫాలో అయినా సరే ఈరోజు దాదాపుగా ఉన్న ఈ డిజేబుల్ అయిన ఎంతమందికైనా సరే ఆ ప్రాబ్లం వచ్చి ఉండకపోవచ్చు. ఓకే, అట్లీస్ట్ ఒక 50% మెంబర్స్ సేవ్ అవుతారు. ఓకే, అవి కూడా ఏంటన్నా చెప్తాను చూడండి. ఎన్పిసిఏ చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ పెట్టింది. అదేంటంటే 1010, ఓకే, 1020 ఇలాంటి ఎటువంటి డినామినేషన్స్ మీరు తీయడానికి అవ్వదు. ఓకే, మీరు తీయగలిగే డినామినేషన్స్ 1050, 2050. ఈ లెక్కలో 50ని ఆఖరిలో ఉన్నది ఏ అమౌంట్ అయినా తీసుకోవచ్చు. సపోజ్ 550 లేదా 650, ఇలాగా మీకు నచ్చిన అమౌంట్ తీయండి. అయితే రౌండ్ ఫిగర్స్లో ఉండాలి. 600 లేదా 650, 700 లేదా 750, 1000 లేదా 1050. మీలో చాలామంది సర్వీస్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ వేస్తారు కస్టమర్కి కదా. సర్వీస్ ఛార్జ్ చేసినప్పుడు మీరు ఇచ్చే అమౌంట్లో డిడక్ట్ చేసుకోండి లేదా కస్టమర్ని అడగండి.
ఓకేనా? అంతే తప్ప కానీ మీరు ఇలాంటి డినామినేషన్స్ తీసి నేను రౌండ్ ఫిగర్ తీసుకుంటానండి, మిగిలిన అమౌంట్ కట్ చేసుకుంటానండి అంటారా, మీ ఐడి డిజేబుల్లోకే వెళ్తుంది. దానికి నేను కానీ ఎవరు కానీ బాధ్యులం కాదు. అసలు ఎన్పిసిఐలో స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి, మీరు అవి ఫాలో అయితే తప్ప కానీ వేరే మార్గం లేదు. ఓకే, సో ఎన్పిసిఐ ఈ గైడ్లైన్స్ పెట్టింది. ఇంకా ఎన్పిసిఐ ఏం పెట్టింది, ఇలాంటి బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ అన్నా, లేదంటే ఇలాగ ఎక్సీడెడ్ లిమిట్స్ అని వచ్చినా, లేదా సస్పెక్టెడ్ ఫ్రాడ్ అని వచ్చినా, బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ అని వచ్చినా మీరు ఆ వ్యక్తికి మళ్ళీ అటెంప్ట్ చేయకూడదు. ఇది చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను. మళ్ళీ అటెంప్ట్ చేశారా, ఓకే, ఏమని భావిస్తుంది ఎన్పిసిఐ? ఓకే, రిటైలర్కి ఇంత క్లియర్గా ఇచ్చిన దాని తర్వాత కూడా మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నాడంటే రిటైలర్ ఏదో తప్పు చేస్తున్నాడు, సో అందుచేత ఐడి డిజేబుల్ చేసేయచ్చు అని వాళ్ళ క్లారిఫికేషన్ వస్తుంది. అది దాని సాఫ్ట్వేర్ అల్గోరిథమే అంత. ఆల్రెడీ ఎన్ని అటెంప్ట్స్ చేస్తే ఇతనికి డిజేబుల్ చేస్తుంది అది అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్డ్గా పెట్టేశారు. ఇందులో మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు. ఒక ఐడి కొట్టి దాన్ని చెక్ చేసుకుని ఎంతమంది ఎలా చేశాడు, సో ఈయన డిజేబుల్ చేయాలని ఆలోచించదు. సిస్టమ్కి మీ ఐడికి లింక్స్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ ఇన్ని ఫ్రాడ్ నార్మల్గా అనుకుంటే దీన్ని ఒక ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కింద భావిస్తారు. చూడండి, డిడ్ నాట్ మ్యాచ్ అంటే ఒక వ్యక్తి వేసినప్పుడు మ్యాచ్ కావట్లేదు, మళ్ళీ మళ్ళీ ఎందుకు వేయిస్తున్నారు అది క్వశ్చన్. నార్మల్గా ఒకసారి 2 సార్లు అంటే ఓకే, వెల్ అండ్ గుడ్. అలాగని కాకుండా వేసిన తర్వాతే వేస్తే ఏమవుతుంది, ఐడి డిజేబుల్ అవుతుంది. ఓకే, ఇంకోటి బ్యాంక్ సైడ్ నుంచి డిజేబుల్ అవుతుందని చెప్పాను. మీరు సింపుల్గా మీ ట్రాన్సాక్షన్స్లో లెక్క పెట్టుకోండి, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి అన్నది. సపోజ్ ఇక్కడ ఏఈపీఎస్ ఇది డేట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాను. ఈ పలానా స్టేట్మెంట్లో ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఒకలా అటెంప్ట్లే. అకౌంట్ నాట్ అవైలబుల్, బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్, బయో అథెంటికేషన్ రిక్వైర్డ్. సో ఇన్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు, ఒక 2 సక్సెస్ అయినప్పుడు ఏమని భావిస్తుంది ఎన్పిసిఐ? ఓకే, ఈ రిటైలర్ ఇంతసేపు ఫెయిల్ అయినా సరే మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నాడు, సో ఎవరి దగ్గరలో నుంచి డబ్బులు లాగేద్దామని చూస్తున్నాడు. నిజానికి ఆ ఉద్దేశం ఎవరికీ లేదు. చూడండి, మీరు సర్వీస్ స్టార్టింగ్లో నుంచి 2020 నుంచి ఉన్నారా, లేదా ఈరోజు జాయిన్ అయ్యారా అన్నది ఎన్పిసిఐకి అవసరం లేని విషయం. ఓకే, ఇంతకుముందంటే ఐడీస్ అన్నీ కూడా కంపెనీస్ అండర్లో ఉండేవి. సో ఈ కాలంలో ఏవి కూడా ఆథరైజేషన్ రావాలి, బ్యాంక్ సైడ్ నుంచి రావాలి, ఎన్పిసిఐ నుంచి రావాలి, ఫస్ట్ మేము వెరిఫై చేసుకోవాలి. ఎంత తతంగం ఉంది. ఇవన్నిటిలోనే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే అందరికీ తెలిసి చాలామందికి ఐడి డిసేబుల్ అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయింది. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు ఆల్టర్నేట్ అయినా ప్రొవైడ్ చేస్తాం, మీకు ఐడీస్ కొత్త ఐడి అన్న జనరేట్ చేసిస్తాం, లేదంటే పాత ఐడియే యాక్టివేషన్ చేసిస్తాం. సో అంతవరకు మీరు వెయిట్ చేయాలి. అండ్ ఈ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీ ఆధార్ అండ్ పాన్తోనే జరుగుతాయి. ఫస్ట్ మీ ఆధార్ అయినా మీరే తంబేసాక కానీ ట్రాన్సాక్షన్లు జరగవు. సో మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మీరు ఆథరైజేషన్ చేస్తున్నారు. సో ఈ బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ అన్న, సస్పెక్టెడ్ ఫ్రాడ్ అన్న, లిమిట్ ఎక్సీడ్ అని వచ్చినా సరే మీరు చదివినట్టే అర్థం. మీకు తెలిసి మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నారనే భావిస్తుంది తప్ప కానీ అక్కడ వచ్చిన ఎర్రర్ చూడకుండా చేశాడని మాత్రం కాదు. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 అటెంప్ట్లు, దానికి తోడు మినీ స్టేట్మెంట్లు. ఇన్ని ప్రాబ్లంలు ఉన్నప్పుడు ఐడి ఎందుకు డిసేబుల్ అవ్వదండి? సో ఇవన్నిటిని కలుపుకొని నేను ఈ నోటీస్లో ఫుల్గా చెప్పా. చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గైడ్లైన్స్ వాళ్ళు చూసుకొని ట్రాన్సాక్షన్లు జాగ్రత్తగా జరుపుకుంటున్నారు. అండ్ ట్రాన్సాక్షన్ రిజిస్టర్ పెట్టమంటున్నాను. రిజిస్టర్ పెట్టకపోతే ఫ్యూచర్లో మీకు ఎటువంటి హెల్ప్ చేయడానికి అవ్వదు. సో ఈ ఇష్యూ నా దగ్గరే ఉంది, మీ దగ్గరే ఉంది, లేదా ఇంకెక్కడా లేదు అనుకుంటున్నారా? మీరు వేరే సర్వీస్ వాడినప్పుడే తెలుస్తుంది. ఈ ఆధార్ అండ్ పాన్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న దాని తర్వాత ఇలాంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆధార్ అండ్ పాన్ బ్లాక్ లిస్ట్ అయిపోతే ఇతర ఏ సర్వీస్ ఐడికి మీరు తీసుకున్నా సరే అవి కూడా డిజేబుల్ అయిపోతాయి. ఇది ఎన్పిసిఐ క్లాజ్లో మెన్షన్ చేసినవి. అచ్చా, నేను ఎక్కడ చేశాను కదా, పోనీ వీడి దగ్గర పోయింది కదా ఇంకో దగ్గరికి వెళ్తామంటారా? ఎక్కడైనా ఒకటే పరిస్థితి. మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ బాగాలేనప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆధార్ అండ్ పాన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇదేదో నేను మా అందరికీ భయపెట్టి చేద్దామని కాదు. మీ బిజినెస్ చేసుకోవాలన్న కేర్ మీకుంటే రిజిస్టర్ పెట్టుకోండి.
ట్రాన్సాక్షన్ నీట్గా చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ గేట్వే టైమ్ అవుట్ అని వచ్చింది, ఇక్కడతో వదిలేస్తే అయిపోయింది. నెక్స్ట్ 2 బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ అని, అక్కడ వరకు ఓకే, వెల్ అండ్ గుడ్. ఒక వ్యక్తికి 2 సార్లు అటెంప్ట్ చేశారు, ఇట్స్ నాట్ ఇన్ బ్యాడ్ ఐడియా. ఇదే వ్యక్తికి 5 సార్లు అటెంప్ట్ ఉంది అంటే ఏం నోటీస్ చేస్తారు చెప్పండి. సో అందుకు మినిమం గైడ్లైన్స్ అన్నది ఫాలో అవ్వాలి. ఇలాంటి ట్రాన్సాక్షన్లు చూసి ఫస్ట్ బ్యాంక్ నోటీస్ ఇస్తుంది, ఓకే ఎంత జరిగింది కదా, ఒకరోజు కొంతమందికి ఇది సేమ్ డే డిజేబుల్ అవ్వదు, ఒకరోజు చూస్తారు ఓకే ప్రాబ్లమేటిక్గా ఉంది చూస్తారు, నెక్స్ట్ డే కూడా సేమ్ ఇదే రిపీట్ అయిందంటే ఐడి వెంటనే డిజేబుల్ అయిపోతుంది. ఇంతకుముందు ఐడి కేవలం కంపెనీ అండర్లో ఉండేది కాబట్టి మీరు మీ ట్రాన్సాక్షన్ వెరిఫై చేసుకొని ఓకే అనిపిస్తే వెంటనే యాక్టివేషన్ ఇస్తే ఒకరోజు లేదా 2 రోజుల్లో అయిపోయేది. ఇప్పుడు అంత పరిస్థితి లేదు. ఏ ఐడి డిజేబుల్ అయినా సరే ఎన్పిసిఐకి మెయిల్ పెట్టుకొని ఆన్సర్ చేసి వాళ్ళు వెరిఫై ఓకే అంటే తప్ప కానీ మీ ఐడి అన్నది యాక్టివేట్ కాదు. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. సో ఇంతకాలం నేను ఈ వీడియో చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేదు. ఎందుకంటే చాలామంది ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ నోటీస్ వీడియో ఎప్పుడో చూస్తే మీకు ఇన్ని ఇష్యూలు రావు. ఇవన్నీ కూడా ఒక 3 నెలల క్రితం స్టార్ట్ అయినవే. ఆ 3 నెలల ముందే నేను వీడియో పెట్టాను. సో ఎప్పటికప్పుడు రిపోర్ట్లు చెక్ చేసుకోండి, ట్రాన్సాక్షన్ రిజిస్టర్ మెయింటైన్ చేసుకోండి. బయోమెట్రిక్ డేటా డిడ్ నాట్ మ్యాచ్ అంటే మళ్ళీ అటెంప్ట్లు చేయొద్దు, మీ ఐడి డిజేబుల్ కాకుండా ఉంటుంది. అండ్ వాడరా, మీకు బిజినెస్ లేదా, ఈరోజు మొదలెట్టారనుకోండి నెల స్టార్టింగ్ ఓకే నెల ఆఖరి వరకు మీరు అట్లీస్ట్ ఒక 10 ట్రాన్సాక్షన్ ఐడి లాగిన్ చేసుకొని మీ బ్యాలెన్స్ ఎంక్వైరీయో మీ మినీ స్టేట్మెంట్లో ఒక 100 రూపాయలు విత్డ్రా ఏదో ఒకటి అటెంప్ట్ చేసుకోండి. మీది, మీ మిస్సెస్ది, మీ ఫాదర్ది, మీ తమ్ముడిది లేదా ఎవరో ఒకరిది. అప్పుడు ఐడి ఎందుకు డిజేబుల్ అవ్వకుండా ఉంటుంది? సంవత్సరం ముందు తీసుకున్నారు, అది డిజేబుల్ అయిపోయింది వాడక, ఇప్పుడు మళ్ళీ యాక్టివేషన్ అడుగుతున్నారు. ఇదైనా సరే సేమ్ మళ్ళీ ఎన్పిసిఐ దగ్గరికి వెళ్తుంది. ఇంతకాలం ఎందుకు చేయలేదు, మళ్ళీ సడన్గా ఎందుకు వచ్చాడు? ఓకేనా? ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంది. సో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ ఐడి మీకు యాక్టివేషన్లో రన్ అవ్వాలి అంటే ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నారో క్లియర్గా చూసుకోండి అండ్ వాడుతూ ఉండండి. ఐడిని రిజిస్టర్ పెట్టుకోండి. ఈ 3 మాత్రమే మీ ఐడిని డిజేబుల్ కాకుండా కాపాడగలవు. అదర్వైజ్ ఇందులో నేను కానీ చేసేది కానీ ఏముండదు. మీరు మళ్ళీ మేము రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతాం, అది పెట్టాలి, అది యాక్టివేషన్ ప్రాసెస్ ఎన్పిసిఐ యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు వచ్చి మీ ఐడి అన్నది యాక్టివేట్ కావాలి. ఓకేనా? సో దయచేసి ఇదేదో ఫేక్ లేకపోతే ఇది అనుకోవద్దు. ఫేక్ అయితే నేను ఇంత చెప్పాల్సిన పని లేదు, వీడియో పెట్టాల్సిన పని లేదు. ఓకే, మీకు అందుకే కంపెనీ మీద డౌట్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఏ కంపెనీ అయితే రిజిస్టర్డ్ అయ్యి ఉంటుందో ఆ కంపెనీ మాత్రమే జెన్యూన్గా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయగలదు. ఎప్పుడైతే అందులో రిజిస్టర్ కాదో అదొక కొత్త కంపెనీ అయితే కొంచెం రిజిస్ట్రేషన్ టైం పడుతుంది. మనం ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్గా ఉన్నాం. సో మీకు ఇప్పటికీ నోటీస్ చేసుకుని ఉండాలి ఎందుకు చెప్తున్నావు అన్నది. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. సో ఈ బేసిక్ థింగ్స్ మీరు ఫాలో అవ్వకపోతేనే మీ ఐడి డిసేబుల్ అవుతుంది. అయిపోయి ఉంటాయి కూడా ఈ పాటికి. సో కొత్త వాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళకి చెప్తున్నాను, ఐడి మీద డిసేబుల్ అయింది అంటే టైం పడుతుందండి యాక్టివేట్ అవ్వడానికి. అది ఖచ్చితంగా మీకు యాక్టివేట్ చేయించే బాధ్యత అయితే మాది. దాంట్లో అయితే ప్రాబ్లం ఉండదు మీకు, లేదా మీకు ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేసే బాధ్యత అయినా మాకుంది. ఓకే, యాజ్ ఎ వాల్యుబుల్ రిటైలర్గా మిమ్మల్ని కంపెనీ వదిలేసుకోదు. ఓకే, సో అదొకటి గుర్తుంచుకోండి చాలు. ఓకేనా? థ్యాంక్ యూ.